ఇప్పుడు ఏమన్నా సంక్రాంతి ఉన్నది, మొత్తం రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్నది, ఖాళీ జిప్పు 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 ఓడి ఉన్నది. ఆంధ్రోళ్ళు లేకపోతే హైదరాబాద్ మొత్తం అస్సామే. ఆంధ్రోళ్ళకు ఫిలిం ఇండస్ట్రీకి దాని మీద ఫోకస్ చేస్తే, మా ఆటోల మీద గరీబోళ్ళ మీద ఫోకస్ చేస్తే ఏమొచ్చింది చెప్పు. రేవంత్ రెడ్డి సార్ మీరు గమనించేది ఏంటంటే ఈ పేదోళ్ళ మీద కాదు, ఉన్న వాళ్ళ మీద చేయండి. ఈ ఆటోల మీద ఏదో కష్టపడి ఇండ్లు కట్టుకునే వాళ్ళ మీద కాదు. ఇప్పుడు 26 తారీఖు రేషన్ కార్డులు ఇస్తాడు. 26 తారీఖు ఎవరు పని చేస్తారు? 26 జనవరి ఉంటుంది. ఆ రోజు ఏమొస్తున్నది? సండే వస్తున్నది. ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటాడా? ఉండడు. మరి ఉత్తానే ఒక డేట్ తెలియదు, ఏం తెలియదు. 26 తారీఖు నేను రేషన్ కార్డులు ఇస్తా, నాకు రేషన్ కార్డు లేదు. నేను కాంగ్రెస్ క్యాండిడేట్ని, నేను కాంగ్రెస్ అభిమాని. నేను నాది వికారాబాద్ డిస్టిక్, సీఎం డిస్టిక్, అసెంబ్లీ స్పీకర్ నియోజకవర్గం వికారాబాద్ ప్రసాద్ సార్ వాళ్ళది. నాకు ఒక రేషన్ కార్డు లేదు, ఒక ఇల్లు లేదు, ఒక పథకం నా కాంగ్రెస్ నుంచి ఇప్పటిదాకా రాలేదు. ఏమి గ్యారంటీలు ఇచ్చిండు కదా? ఏ గ్యారంటీ లేదు నాకు. 500 గ్యాస్ గిన లేదు, 500 ఏది లేదు. అంతా ఉత్తమ మాటలే ఉన్నట్టున్నాయి, ఏమి లేవు. మరి 12,000 రూపాయలు ఇచ్చిండా లేదా? ఒక్క రూపాయి రాలేదు. 12,000 వదిలేసే 12 రూపాయలు రాలేవు మాకు. 12,000 వదిలేసే 12 రూపాయలు రాలేవు మాకు. ఆ 12,000 ఇవ్వకుంటే ఈ బస్సులు ఫ్రీ తీసేయమని చెప్పు. దీనివల్ల మాకే నష్టం కాదు, గవర్నమెంట్కి నష్టం ఉన్నది. ఇది గవర్నమెంట్కి ఏం నష్టం ఉంది? ఇప్పుడు పండుగ సందర్భంగా స్పెషల్ బస్సులు అని చెప్పేసి 40 రూపాయల టికెట్ని 80 రూపాయలు చేసింది ప్రభుత్వం. ఎందుకు చేసిండు? ఎవరి కోసం చేసిండు? ఎవరు మా కోసం చేసిండా? ప్రభుత్వ ఆదాయం కోసం చేసిండు. అది ఒక్క రోజు 2 రోజులు ఉంటుంది. తర్వాత అన్న ముందు బస్ టికెట్లు ఉన్నప్పుడు టైంకి బస్సులు వస్తుండే. ఇప్పుడు ఫ్రీ బస్ చేసినాక ఫ్రీ బస్సులు తగ్గించి పబ్లిక్ని పాగలగాలి చేస్తున్నాడు. పబ్లిక్ పాగలేడ ఆయన కాదు. వీళ్ళు మేము అంతా ఏంటంటే ఆటల బొమ్మలం. ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఆయనకు మాత్రమే తెలుసు. పబ్లిక్ ఏమనుకుంటున్నారు అంతే. నేను కాంగ్రెస్ క్యాండిడేట్ అన్న చెప్తున్నా, ఉన్న విషయం చెప్తున్నా. ఇప్పటికి చెప్తా, ఐటీ మినిస్టర్ ఎవరు తీసిమారకాడంటే కేటీఆర్ అని చెప్తా. 100%. మరి కేటీఆర్ మీద కేసు పెడుతుంది ప్రభుత్వము. అవన్నీ వేస్ట్. కేటీఆర్ ని గెలికేటోడు ఇవ్వలేడు. అరే విచారణ కూడా జరిగింది కదా, కేటీఆర్ జైల్లోకి పోతాడని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇది నిజమేనా? అవన్నీ డమ్మి మాటలన్నా. కాంగ్రెస్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఒకటి అవగాహన ఉండి అన్నా మాట్లాడాలి, అవగాహన లేకుండా మాట్లాడదు. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా డెవలప్మెంట్ అయ్యి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్ కూడా, ఈ మన మైన్స్ ప్లేసు. ఆయన కేటీఆర్కి ఆయన చదువుకున్నాడు, ఆయనకు ఒక నాలెడ్జ్ ఉన్నది. ఈయనకేమున్నది చెప్పు? ముఖ్యమంత్రిగా చదువుకున్నాడు కానీ ఐటీ మీద ఆయనకు అవగాహన లేదు. నీకు ఏ భూమి మీద ఎంత రేటు వస్తుంది ఏం లేదు అనేది దాని గురించి చెప్తాడు కానీ వీటి మీద ఆయనకు అవగాహన లేదు. అంటే భూమి మీద ఎందుకు చెప్తాడు? ఆయన రియల్ ఎస్టేట్ క్యాండిడేట్ రేవంత్ రెడ్డి సార్. ముందు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన వ్యక్తి. ఆయనకు రియల్ ఎస్టేట్ ఏ సర్వే నెంబర్ ఎంత, ఏ భూమి ఏ ప్రైస్ పోతుంది అనేది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కినాక మొత్తం జీరో ఉన్నది బ్రో, మొత్తం జీరో ఉన్నది రియల్ ఎస్టేట్ కినాక. ఇప్పుడు చూడు, ఆ బస్సు చూడు, మేము ఇక ఇన్ని ఆటోలు వేస్ట్గా నిలబడుకొని ఉన్నాం. ఆ బస్సులో పోతున్నారు, మేము బతిమిలాడుకుంటున్నాం. బస్సులో లేవమ్మా రండమ్మా అని బతిమిలాడుకుంటున్నాం. పొద్దున్నుంచి చేస్తే 200 చేసిన 7 గంటలకు లేచి. పబ్లిక్ లేరు, ఆ బతిమిలాడి ఎక్కించుకుంటున్నాం. అట్లా మా ఆటోల పరిస్థితి అంతగా అవగాహన అయింది. ముందు బాగుండే. కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు, 10 ఏళ్ళు ఉన్నాడు. ఆయన ఒక్కరిని గెలకలేడు. మీరు అట్లా అని చెప్పలేడు. ఇప్పుడు డీజిల్ బండ్లు బయటికంట, గ్యాస్ ఆయన ఏడ గెలిచిండు? కొడంగల్లో గెలిచిండు. మరి హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నాడు? మరి హైదరాబాద్లో ఉండాలి ఎందుకు? ఆయన నియోజకవర్గం ఏది? కొడంగల్. ఆయన ముఖ్యమంత్రి కదా, హైదరాబాద్లో ఉంటాడు కదా. ఇప్పుడు సిటీలనే ఇంత దళితంగా ఉన్నది ఆటో వాళ్ళ పరిస్థితి అంటే, ఊర్లో ఎంత బ్యాడ్ వరస్ట్. ఇప్పుడు నేను చెప్పొద్దన్న ఇవన్నీ, కానీ బాధ అనిపించి చెప్తున్నా నేను. ఎందుకంటే మా ముఖ్యమంత్రిని మేము గెలిపించుకున్నాం కాబట్టి మేము చెప్పొద్దు, కానీ బాధ తట్టుకోలేక చెప్తున్నాం అంతే. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అంటుండే హైదరాబాదును బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేయలేదు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం కాంగ్రెస్ పార్టీ వచ్చిన 10 నెలలని అభివృద్ధి చేసాం అంటుండే. అది నిజమేనా? ఏం చేసిండు చెప్పు. ఇప్పుడు నేనే ఉన్నా, నాకేం ఒక్కటి కాంగ్రెస్ నుంచి ఒక్క పథకం వర్తించలేదు. ఒక్కడికినా రాలేదు. 500 గ్యాస్ ఏమీ రాలేదు. రేషన్ కార్డు, మళ్ళీ ఇల్లు, ఇవన్నీ ఏమి లేవన్నా. ఇక ఎట్లుంటా అంటే దీంట్లో మొత్తం ఇక చెప్పనీకి రాదు, మొత్తం అబ్బలు దబ్బలు అన్నట్టున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో ఏమేమి వచ్చింది నీకు? కేసీఆర్ ప్రభుత్వం ఏం రాలేదు, నువ్వు చెప్పు. నేనే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన దాడువే షాదీ ముబారక్ అని 50,000 స్టార్టింగ్ చేసాడు. తర్వాత 1,00,000 రూపాయలు వచ్చాయి. రైతు బంధు వచ్చే, రైతు భరోసా వచ్చే, ఫ్రీ నల్లు వచ్చే, కరెంట్ వచ్చే,
ఫ్రీ నల్ల వచ్చే ఇంకేం ఈయనతోటి ఏం వచ్చింది గది చెప్పు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేసిన అని చెప్తున్నాడు. రైతులకు మళ్ళా రైతు భరోసా పైసలు కూడా ఇప్పుడు 26 తారీఖు నాడు వేస్తా అంటున్నాడు. అన్నాడు కదా, వేసినాక మాట్లాడదాం. అన్నాడు చాలా అంటాము. అన్నాడు ఇప్పుడు కేసీఆర్ కినా అన్న వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కాదు. ఇప్పుడు కేసీఆర్ 10 చెప్తే 10 5-6 అన్న చేసిండు. ఈయన 6 ఇచ్చిండు. 6 ఏం చేసిండు గది చెప్పు. ఏమి ఇచ్చిండు, ఏం చేసిండు? మహాలక్ష్మి పథకం బ్రహ్మాండంగా ఎవరికి ఇచ్చింది? ఇచ్చిండు చెప్తున్నా కదా నేను. నాకైతే నాకు వచ్చి నేను అడిగినా చెప్తాను. నేను ఒక సీఎం క్యాండిడేట్ అన్న, సీఎం నియోజకవర్గం, నేను సీఎం డిస్టిక్ని వ్యక్తి, నేను అసెంబ్లీ స్పీకర్ నియోజకవర్గం అంత ఉన్నా ఇక చెప్పుకోలేక. నా పేరు అఫ్సర్ అన్న. నేను ఆయన మీద కోపం కాదు, చెయ్యాలి. పేద ప్రజలకు మంచి చేయండి. మీరు ఇవన్నీ అడ్డమైన వాళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద వాళ్ళని తిట్టుడు కాదు. మీరు పేద ప్రజలకు మంచి కల్పించండి. మీరు ఇప్పుడు ఆ కేటీఆర్ మీద కేసు పెట్టి ఆయన ఎక్కినాక నీ మీద కేసు పెట్టి అవి అన్నీ అవసరం లేవు. ఇప్పుడు మా ఆటోలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు పని లేక. వాళ్ళ గురించి అభివృద్ధి చేయండి. మీరు కేసులు పెట్టుకుంటారు, మీరు మంచిగా ఉంటారు. మధ్యలో మేము నలిగిపోవాలి కార్యకర్తలము. నేను ఒక కార్యకర్తనన్నా చెప్తున్నా చూడు. మా ఇంటికి వచ్చిన టీఆర్ఎస్ వాళ్ళు రారు, బీజేపీలో రాదు, ఎవరు రారు, ఓన్లీ కాంగ్రెస్. ఎందుకంటే వాళ్ళు వేసేదే కాంగ్రెస్ కానీ చెప్తారు. నేను కుల్లా చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తను కాబట్టి నాకు బాధ. నేను సార్ గెలవాలి, రేవంత్ రెడ్డి సార్ గెలవాలి, మా ప్రసాద్ సార్ గెలవాలని నేను వేయడం కాకుండా ఇంకో 10 మందిని వేయించిన. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, మీ సార్ గెలిచి ఏం చేస్తున్నాడు, ఏం లేదు అని అంటున్నాడు. అయితే ఏం చేయాలి? ఇక గుద్దా నోరు ముచ్చుకొని ఉన్నాము. ఇక చెప్పే ఆప్షన్ లేదు. ఇంకా ఏంటంటే టైం ఇచ్చి చేస్తాడేమో. ఎందుకంటే వచ్చిన సంవత్సరంలో కాదు, ఏదో ఒక టైం వస్తుంది అని చేయకపోతే నీకు ఒక టైం కావాలి, దాంట్లో బడ్జెట్ కింద ఉండాలి. కానీ ఈ పేద ప్రజలు ఏంటో ఎందుకు పడ్డావు? ఇప్పుడు ఇల్లు కూల్చేస్తావు హైడ్రా అని, నువ్వు ఉన్నది ఒక నాగార్జునదే గెలుస్తావు. తర్వాత కూకట్పల్లిలో అక్కడ ఇక్కడ పడి గరీబోళ్ళు అది కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు పైసలు ఉన్నాయి. నువ్వు చెయ్యి, ఏ బఫర్ జోన్లో ఉన్నదా, ఏ జోన్లో ఉన్నదా అనేది చూసి వాళ్ళు ఒకటి జిహెచ్ఎంసీ పర్మిషన్ వచ్చినాక నువ్వు కూల్చే రైట్స్ లేవు. ఒకటి నువ్వు కూల్వాలన్నా గినంగా ఒకటి వాళ్ళకి నోటీస్ ఇవ్వు. నోటీస్ ఇచ్చినాక వాళ్ళకి టైం ఇవ్వు. నువ్వేదో ఈరోజు అన్నావు, రేపు వచ్చి కూల్స్తే అవతలోడు ఏడా, వాడు తినోడేడా, పండుడేడా, స్నానం చేసుకున్నాడేడా, ఏరుగుడేడా? ఒకటి ఆలోచన చేయాలి. నువ్వు పెద్ద సీట్లు ఉన్నావు సార్, జర మా సొంటోళ్ళ గురించి కొద్దిగా ఆలోచన చేయండి. మీరు పెద్ద సీట్లో ఉన్నారు, మిమ్మల్ని గెలిపించుకున్నాం. మేము గెలిపించుకున్నాం. మీరు ఎలా హోటల్లా ఎలక్షన్ టైంలో మీరు ముఖ్యమంత్రి కావాలని మేము ఒకవేళ మీకు ఇవ్వకుంటే మేము ఎంత ధర్నా చేయాలనేది మేము ఆలోచించుకున్నాం. మీరు గెలిస్తే మాకు అభివృద్ధి అవుతుంది అనుకున్నాం. కానీ ఈరోజు మాకు ఏం లేదు సార్. ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు సీఎం జిల్లా వాసి ఒక ఆటో డ్రైవర్, కామన్ ఆటో డ్రైవర్. ఈయన హైటెక్ సిటీ దగ్గర ఆటో నడుపుకుంటూ జీవనం ఎలా సాగిస్తాడు అంటే ఈయన కాంగ్రెస్ కార్యకర్తనంట. చెప్తున్నాడు ఈ ప్రభుత్వం తీరు, ఆయన గెలవడానికి ఎంత కష్టపడ్డాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఎంతో సేవ చేస్తుందని అనుకున్న ఇతనే ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారు. అంటే ఇలాంటి వాళ్ళని గుర్తించి వీళ్ళకి రేషన్ కార్డు ఏమంటుంది, నువ్వు ఇస్తున్నారు గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా నాకు రాలేదు, నేను కాంగ్రెస్ క్యాండిడేట్ నువ్వు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఆయనకి ఏమేమి వచ్చినాయి అన్ని బెనిఫిట్స్ అని కూడా చెప్పిండు. అంటే మీరు కేటీఆర్ను ఆషామాష కాదు అరెస్ట్ చేయడం అంటే, ఏదో మీరు కాలం గడుపుతున్నారు, 6 గ్యారంటీలు అమలు చేయవలసి వస్తుందని మీరు కేటీఆర్ని కేసు ముందటేసుకుని మీరు తిరుగుతున్నారు. కానీ కేటీఆర్ బాగా అభివృద్ధి చేసిండు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రంలో కేటీఆర్ మంచి చదువుకున్న మేధావి, ఐటీ మంత్రిగా చేసి ఇక్కడ ఎన్నో చదువుకున్న వాళ్ళకు ఉపాధి కోసం ఎన్నో కంపెనీలు తెచ్చిండని చెప్పేసి కామన్ ఆటో మ్యాన్ చెప్పడం అనేది జరిగింది. ఇలాంటి వ్యక్తులను గుర్తుంచుకొని అంటే వీళ్ళు పడుతున్న ఇబ్బందులు అంటే వాళ్ళు ఊర్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, గ్రామ స్థాయిలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, చిన్న స్థాయిలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, మీ గురించి ఒక కార్యకర్తగా పనిచేసిన వాళ్ళు, కనీసం వాళ్ళకన్నా కొంచెం ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మీరు కూడా ఆ పని చేయాలి. అంటే ఇప్పుడు ఆయన మీ నియోజకవర్గానికి సంబంధించిన అంటే మీ పక్క నియోజకవర్గం అంటే వికారాబాద్కు సంబంధించిన క్యాండిడేట్ అట. ఆయనకి ఇంతవరకు కూడా ఏది కూడా రాలేదు అని చెప్పిండు 6 గ్యారెంటీల. అచ్చే విధంగా ప్రభుత్వం ముందుకు పోవాలి అని చెప్పేసి అధికారులు వీళ్ళని చూసుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కూడా ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. అంటే ఆటో డ్రైవర్లు కడుపు కాలుతుంది. ఆటో డ్రైవర్లకు ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు కట్టుకోలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అంటే ఆటో డ్రైవర్లకు ఇస్తున్న 12,000 ఇప్పటివరకు వేయలేదు. ఆటో డ్రైవర్లను కడుపు కొట్టే ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆటో డ్రైవర్లు గట్టిగా నమ్ముతున్నారు. సో అలాంటివి బంద్ చేసి వాళ్ళకి కూడా ఏదో ఒక సోర్స్, ఒక ఉపాధి చూపించాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.